ఆడపిల్ల మీద దాడి జరిగింది, పడిపోయింది. ఆ తండ్రి ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి చేర్చి తనకి సపోర్ట్ కోసం అని చెప్పేసి తనకి బాగా ఎవరితో తిరుగుతాడో ఆ పార్టీకి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెప్పడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళి ఆ అమ్మాయిని పరామర్శించడం. ఆ సందర్భంగా అత్యాచారం జరిగిందన్నటువంటి ఆరోపణల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి అది చెవిరెడ్డి కూడా చేశాడు అది అనేసి చెవిరెడ్డి మీద ఫోక్సో కేసు పెట్టడం, అమ్మాయి మీద ఎట్లాంటి అత్యాచారం జరగలేదని తేల్చడం ఇది జరిగిన పరిణామాలు. ఈ వ్యవహారంలో చెవిరెడ్డి మీద ఫోక్సో కేసు పెడితే, ఫోక్సో అంటే నాన్ బెయిలబుల్ కేసు, కనీసం 6 నెలల పాటు బయటికి రాలేనటువంటి కేసు. అయితే అమ్మాయి తండ్రి అసలు నేను అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన మీద చేత ఏదో వైట్ పేపర్ మీద రాయించుకుని దాని మీద వాళ్లే రాశారు తప్పించి నేను ఇచ్చిన కంప్లైంట్ కదా, అసలు చెవిరెడ్డిని పిలిచిందే నేనెందుకు చెప్తానన్నారు. అట్లాగే చెవిరెడ్డి అట్లాంటి మాట ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఈవెన్ హైకోర్టులో ఆ విధమైనటువంటి అఫిడవిట్ కూడా వేసుకొచ్చారు. అయితే హైకోర్టు తనకి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సిద్ధమని ప్రకటించినటువంటి చెవిరెడ్డి మరి ముందస్తు బెయిల్కి ఏమన్నా అంటే ఈయన క్వాష్ చేయమన్నాడు. క్వాష్ పిటిషన్ కొట్టేసింది కోర్టు. క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోమని, కానీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకొని కేసు కొట్టేయమని నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా పోరాడతాను నేను అని చెప్పి తేల్చి చెప్తున్నారు. అంటే నిజంగా చేయాలనుకుంటే ఇప్పుడు అరెస్ట్ చేసేయచ్చు. మరి చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తుందా ప్రభుత్వం చూడాల్సి ఉంది.